సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఈ 2022 పాస్డ్ అవుట్ వాళ్ళు ఉన్నారు కదా! జేఎన్‌టీహెచ్ R18 వాళ్ళు, 2023 పాస్డ్ అవుట్ వాళ్ళు, 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడొస్తాయి సార్ అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. అడుగుతా ఉన్నారు. సో వాటి గురించి ఇప్పుడు నేను ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు, డీప్ డౌట్స్ ఉంటే. సో ఇక ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా అయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్లో రియల్ టైం ప్రాజెక్ట్స్ వస్తాయి, సబ్స్క్రైబ్. జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సబ్స్క్రైబ్. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, సబ్స్క్రైబ్. సో ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టులు ఉంటాయి కదా. సో మీరు ఫస్ట్ ఫ్రెషర్గా ఉన్నప్పుడు 4 to బీటెక్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే రాసి అయిపోయినాయో మీ కోర్స్ అయిపోయినట్టే. అడ్వాన్స్ అప్లీతో సంబంధం ఉండదు. సరే అడ్వాన్స్ అప్లీ కూడా వేసుకోండి, దాన్ని కూడా కలుపుకున్నాను కూడా, అది అయిపోతే కాదు మీకు సంబంధం ఉండదు, మీరు ఫ్రెషర్. ఇక అయితే అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డేటా ప్రకారం కాలేజీ వాళ్ళ దగ్గర ఉన్న డేటాని టాలీ చేసుకొని వీళ్ళు పంపించమంటారు కదా, వీళ్ళు లిస్ట్ పంపిస్తారు. పంపించిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది టాలీ చేసుకొని ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రం లిస్ట్లో రిలీజ్ చేస్తారు. ఓకేనా. అయితే అదంతా ఒక 2-3 వస్తాయి, ఇక తర్వాత రావడం ఆగిపోతాయి. వస్తాయి కానీ ఎప్పుడుకో ఒకసారి వస్తాయి. అయితే మరి ఇప్పుడు ఈ 2025 పక్కన పెడితే మిగతా 3 ఇయర్స్ పాస్డ్ అవుట్ వాళ్ళు 2022, 2023, 2024 మరి వీళ్ళు కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం వెయిట్ చేయాలంటే మీరు వెయిట్ చేసే పని లేదు. మీరు కనుక ఎలిజిబిలిటీ అయితే డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి అప్లై చేసుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళైనా కూడా ఒకవేళ సరే వీళ్ళు ఆ లిస్ట్ రాలేదు అనుకుంటే మాత్రం మీ దగ్గర తీసుకొని అయినా ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అప్లై చేసేస్తారు. అదే అటానమస్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, కాలేజ్ ప్రిన్సిపాల్ గారు వచ్చేసరికి యూనివర్సిటీ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఓకేనా. సో అలా ఉంటుంది. మీరు పదే దీనికోసం ఎదురు చూస్తా కూర్చున్నారు అనుకోండి, పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఓకేనా. అది చెప్దామని వీడియో చేశాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.